హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టపడే కిచిడి తయారు చేసుకోబోతున్నాము. దానికోసం ముందుగానే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, షాజీరా, తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ వేగాలి. అలా వేగిన తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని వేగనివ్వాలి. అలా కాస్త ఒక 1 మినిట్ వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పప్పు మరియు రైస్ రెండింటిని కూడా వేసేసుకోవాలి. కొలత ఏంటంటే 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ రైస్. ఇలా రెండింటిని కడిగి పెట్టుకొని వాటిని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వాటిని కూడా రైస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. తర్వాత టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ అనేది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకొని టేస్ట్ చూసుకుంటూ వేసుకోవచ్చు. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఒక విజిల్ వచ్చేస్తే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కిచిడి రెడీ అండి. చిన్నపిల్లలకు కొద్దిగా నెయ్యి వేసి తినిపించండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.